కడప జిల్లా బీసీ భవనం ఓపెనింగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ భవనం నిర్మించి శిలాఫలకంపై ఒక్క బీసీ నాయకుడి పేరు కూడా రాయలేదంటూ బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్యతో కలిసి బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల కోసం భవనం నిర్మించి అన్ని రెడ్డిల పేర్లు వేసుకోవడం ఏంటని బీసీ సంఘం నేతలు ప్రశ్నించారు. శిలాఫలకం మార్చాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయన పేరు లేదు. ఆయన ఎంత కష్టపడి చేశాడు వైఎస్ఆర్ పార్టీ కానీ ఆయన పేరు లేదు. మా పేరు అసలు ఎన్నో మళ్ళీ అర్థం కాలేదు. నేను 10 ఇప్పటికి వైఎస్ఆర్ పార్టీ నేను బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగానే ఉన్నాను. ఆయన పేరు లేదు. బీసీ జిల్లా అధ్యక్షుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళా ఆయన పేరు లేదు. ఇంత సంఘాలు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి. కడప జిల్లా బీసీ భవనం ఓపెనింగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ భవనం నిర్మించి శిలాఫలకంపై ఒక్క బీసీ నాయకుడి పేరు కూడా వేయలేదని అక్కడ ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, కడప జిల్లా బీసీ భవన్ ఓపెనింగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ భవనం నిర్మించి శిలాఫలకంపై ఒక్క బీసీ నాయకుడి పేరు కూడా రాయలేదంటూ బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ప్రభుత్వము సామాజిక సాధికారత పేరుతో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుందని మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. అందులో భాగంగా బీసీల వినతి మేరకు ఎంపీ ఫండ్స్ నుంచి సుమారు 6,25,00,000తో కడప రిమ్స్ సమీపంలో బీసీ భవనాన్ని నిర్మించారు. అది పూర్తి కాలేదు. కాకపోతే ఎన్నికల కోడ్ వస్తుందన్న ఎన్నికల ముందు హడావిడిగా దాన్ని రోజు ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా అవినాష్ రెడ్డిని ఇన్వైట్ చేశారు. అయితే అక్కడికి చాలా మంది బీసీ నేతలు, నాయకులు, బీసీ సంఘాల నేతలు కొంతమంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఓపెనింగ్ శిలాఫలకం మీద ఒక్క బీసీ నాయకుడు గాని, బీసీ ప్రజాప్రతినిధి పేరు గాని లేకపోవడం పట్ల వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం రాయాలన్నా కూడా ఈ జిల్లాలో కడప జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నాడు, బీసీ వ్యక్తి. అంతేకాకుండా ఒక టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య ఉన్నాడు, బీసీ వ్యక్తి. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళ పేర్లు ఎవరికి గుర్తు రాకుండా అందరూ రెడ్ల పేర్లే దీనిపైన రాసుకున్నారంటూ అక్కడికి వచ్చిన బీసీ నాయకులు ఆర్ఎంపీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోపు ఎంపీ వచ్చేలోపు ఆ సమస్యను సద్దుమణిగేలా చేసి చివరకు ఆ శిలాఫలకం లేకుండా పూర్తిగా ఎత్తేసి మూలన పడేసి ఓన్లీ బిల్డింగ్ మెయిన్ డోర్ కు మాత్రం ఒక రిబ్బన్ కట్టి దాన్ని ఓపెనింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి దాన్ని మార్చి బీసీ నేతల, ప్రజాప్రతినిధుల పేర్లు చేర్చి ఏర్పాటు చేయాలంటూ వాళ్ళు ఒక రకంగా హుకుం జారీ చేయడంతో అధికారులు భయపడిపోయి ఆ శిలాఫలకాన్ని పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయన పేరు లేదు. ఆయన ఎంత కష్టపడి చేశాడు వైఎస్ఆర్ పార్టీ కానీ